హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్తో పాటు డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ అయిపోయింది. ఈ యొక్క జాబ్స్కి మీరు ఇప్పుడు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18,000కి పైగా మీకు సాలరీ పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని చెప్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలపండి. అంటే మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, ఈ యొక్క జాబ్స్ గురించి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి కండక్టర్ అండ్ డ్రైవర్ ఉద్యోగాల గురించి వెయిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి. మనకి అధికారికంగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో దానికంటే ముందు మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అది కూడా మీకు చెప్పాలి. కాబట్టి ముందుగా మనకు రీసెంట్లీగా మనం చెప్పినటువంటి విధంగా నేను రీసెంట్లీగా కూడా ఒక టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఏదైతే కండక్టర్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని మనకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేస్తాము అని చెప్పేసి రీసెంట్లీగా మనకి న్యూస్ వచ్చింది కదా. అది చాలామంది ఏమనుకుంటారంటే అది ఫేక్ ఏమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ అది మనకి ఫేక్ అయితే కాదు, అధికారికంగా మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అప్లికేషన్ కూడా మీరు ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలామంది అది నమ్మలేదు, కాకపోతే మనకి రియల్గానే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ప్రజెంట్ ఆర్టీసీ ఒక తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆర్టీసీ డిపోట్స్ ఏవైతే ఉంటాయో ఇక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి ఇందులో మనకి కండక్టర్తో పాటు డ్రైవర్ ఉద్యోగాల్ని కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ముందుగా మీరు విధి విధానాలు అనేది క్లియర్గా వినండి. విధి విధానాలకి సంబంధించి వచ్చేసేమో దాదాపుగా మనకి శాలరీ వచ్చేసి 17,969తో పాటు మీకు అడిషనల్గా ఓవర్ టైం డ్యూటీ చేస్తే అమౌంట్ కూడా ఎక్స్ట్రాగా అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికోసం ఎవరైతే మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉన్నాయో మ్యాన్ పవర్ ఏజెన్సీ కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆర్టీసీకి 2 లక్షల రూపాయలు అయితే చెల్లించాలి. ఇది మీరు కాదు, ఎవరైతే ఆ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటే రిక్రూట్మెంట్ చేసేటువంటి సంస్థ ఉంటుందో వాళ్ళు ఈ అమౌంట్ అనేది పే చేయాలి. దీని గురించి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి కండక్టర్కి కానీ మీరు డ్రైవర్కి కానీ ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే ఎలా ఎంపిక చేస్తారు అంటే మనకి స్కిల్స్ అనేవి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. మీకు రాత పరీక్ష పెట్టడము అలా ఏమీ ఉండదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే మీకు 1 వీక్ ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సపరేట్గా మీకు ఆర్టీసీ డిపోలోనే ట్రైనింగ్ సెషన్ని కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ ఇక్కడ ఎవరైతే మీకు జాబ్ అనేది ఇస్తున్నారో మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ వాళ్ళు వాళ్ళే కండక్టర్ లైసెన్స్ని అయితే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో రిక్రూట్మెంట్ చేపడుతున్నారో వాళ్ళు యొక్క రూల్స్ని అయితే జారీ చేయడం అయితే జరిగింది. అలాగే అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లని కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఓవర్ టైం వర్క్ చేస్తే ఏంటంటే మీకు ఓవర్ టైంకి సంబంధించి సపరేట్గా అమౌంట్ అనేది కూడా మీకు పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి 1 అవర్కి 100 రూపీస్ ఎక్స్ట్రాగా మీకు అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో నియమించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో న్యూస్ ఆర్టికల్లో ఈ డీటెయిల్స్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్తో పాటు డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి మొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కొన్ని డిపోస్కి సంబంధించి ఎక్కడెక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ముందుగా మనకి కండక్టర్కి సంబంధించినటువంటి పోస్టులకేమో మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18 నుంచి మనకి 35 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఎస్ఎస్సి మెమో అంటే 10th అనేది పాస్ అయి ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి. 18,000 ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేస్తారు. బ్యాంక్ పాస్బుక్ ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కే మీకు సాలరీ అనేది క్రెడిట్ చేస్తారు కాబట్టి అది మీకు అడగడం జరుగుతుంది. డ్రైవర్కి వచ్చేసేమో దీనికి సంబంధించి కూడా మీరు 10th అనేది పాస్ అయితే సరిపోతుంది.
కాకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రైవర్ పోస్టులకి అయితే 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాడ్జ్కి సంబంధించి అలాగే ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. డ్రైవర్ ఉద్యోగాలకి మాత్రం సాలరీ వచ్చేసి 22,000కి పైగానే మనకి అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు డైలీ 100 రూపీస్ ఎక్స్ట్రాగా కూడా పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ అంటే ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి ఏదైతే డ్రైవర్ వేకెన్సీస్ అలాగే కండక్టర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో అది మనకి ఏ డిపోస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే మనకి వరంగల్ అలాగే కరీంనగర్ అలాగే ఖమ్మం రీజియన్. సో ఏదైతే మనకి వరంగల్ కరీంనగర్ ఖమ్మం రీజియన్స్ ఉన్నాయో ఆల్ డిపోస్ అన్ని డిపోస్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ ఎవరు అంటే ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ చంద్రశేఖర్ ఎంఎస్ అక్షయ ఎంటర్ప్రైజెస్ అంటే ఈ సంస్థ వాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ అనమాట. సో వీళ్ళే మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ వీళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అంతా కూడా చేయడం అయితే జరుగుతుంది. మనకి టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్గా అయితే వీళ్ళైతే ఉండడం జరిగింది. మొదటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరు డైరెక్ట్గా అయితే కాల్ చేయొద్దు, ఎందుకంటే చాలామంది కాల్ చేయడం వల్ల వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫస్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. లేదు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా సో వాళ్ళకి సంబంధించి నేను లొకేషన్ కూడా వీలైతే నేను కనుక్కుంటాను. సో డైరెక్ట్గా మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళేసి కూడా సబ్మిట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 8142463831 అలాగే 9885339228. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ని అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ఎవరైతే అక్షయ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ ఉందో సో వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే మొత్తం సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ మీకు తర్వాత జాబ్కి సంబంధించి ఫర్దర్ జాయినింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే మీకు చూసుకోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళే మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది పే చేస్తారు. సో ఇది మనకి టీజీఎస్ ఆర్టీసీలో ప్రజెంట్ మొదటి నోటిఫికేషన్గా చెప్పొచ్చు. సో మిగతా రీజియన్స్ అంటే మనకి తెలంగాణలో చాలా రీజియన్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా సో మీకు ముందుగా ఇంటిమేషన్ అయితే చేస్తాను. సో ఇది మనకి ఒక ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీరు ఏ జిల్లా నుంచి ఎదురు చూస్తున్నారు ఈ జాబ్స్ గురించి డెఫినెట్గా కామెంట్ రూపంలో రాయండి. ప్రతి ఒక్కరు కూడా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సో మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి దీనికి సంబంధించి అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.